ఈరోజు ఏం జరుగుతా ఉంది? దగ్గరుండి స్కాముల్లో మీరు కూడా భాగస్వాములు అయినారు కాబట్టి విచ్చలు విడిగా జరగనిస్తా ఉన్నారు, తూతూ మంత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే, ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ఎవరి మీద చర్యలు ఉండవు. అంతా దోచుకో, పంచుకో, తినుకో, నాకింత, నీకింత, ఇంకొకరికింత. సిస్టమేటిక్ పద్ధతుల్లో దోచుకోవడం, పంచుకోవడం, తినడం అంటే కనపడతా ఉంది. రైతులను ఈ మాదిరిగా ఇబ్బందులు పాలు చేస్తూ, రైతుల జీవితాలతో చెలగాటలాడుతూ స్కాములు చేస్తా ఉన్న ఈ పెద్ద మనుషులు అసలు మనుషులేనా అని అడుగుతా. 26 జిల్లాలు చేసిన ఆ 26 జిల్లాలలో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అక్కడ ఉండాలి అని, ఎప్పుడైతే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైతే ఆ జిల్లాలో వస్తుందో అప్పుడు ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్తో పాటు టీచింగ్ హాస్పిటల్ కూడా అక్కడ ఉంటుంది, పార్ట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ కింద. ఎప్పుడైతే ఒక టీచింగ్ హాస్పిటల్ ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ ద మెడికల్ కాలేజ్ కింద జిల్లాలో అవైలబుల్గా ఉంటుందో, దట్ మీన్స్ ఇట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విచ్ ఈస్ మేడ్ అవైలబుల్ దేర్. అంటే అక్కడ ఆ జిల్లాలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అందుబాటులోకి వస్తుంది. అక్కడ పనిచేసే డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్స్, ఎంబీబీఎస్ డాక్టర్లు, నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్, వీళ్ళంతా అక్కడ పనిచేస్తూ ఉంటారు. డిఫరెంట్ ఫ్యాకల్టీస్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అవైలబిలిటీ, సూపర్ స్పెషాలిటీ ఫ్యాకల్టీస్తో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ అవైలబిలిటీలోకి వస్తుంది. ఈ మెడికల్ కాలేజు ఒక హబ్గా ఆపరేట్ చేస్తుంది ఆ జిల్లాలో. ఒక మెడికల్ హబ్గా ఆపరేట్ చేస్తూ ఇది ఆ జిల్లాలో ఉన్న ఏరియా హాస్పిటల్స్కు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలకు, పిహెచ్సిలకు, విలేజ్ క్లినిక్స్కు ఇది మార్గనిర్దేశం చేస్తుంది. ఒక మెడికల్ హబ్గా జిల్లాలో ఉన్న అన్ని గవర్నమెంట్ చిన్న హాస్పిటల్స్కు దిస్ విల్ బి గైడింగ్ ఫ్యాక్టర్. ఒక మెడికల్ హబ్గా ఉంటుంది. అత్యాధునిక వైద్యం అన్నది పేదలకు ఉచితంగా అందుతుంది. ఎప్పుడైతే ఇలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పుడైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వస్తుందో, అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్‌ప్లాయిట్ చేయలేదు. అనైతిక ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను ఎక్స్‌ప్లాయిట్ చేయలేరు. ఎక్స్‌ప్లాయిటేషన్ ఆగిపోతుంది. ఎక్కువ ఫీజులు గుంజడం ఆపేస్తారు. ఎక్కువ ఫీజులు గుంజితే గవర్నమెంట్ హాస్పిటల్కి పోతామంటారు. వ్యవస్థ జిల్లాలో బలపడుతుంది. రప్ప అని రంకెలేస్తున్నారు. తీరు మారిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. రప్ప అంటే ఇక్కడ చూస్తూ ఊరుకో ఉండడానికి, ఇక్కడ ఉండేది సిబిఎన్ పవన్ కళ్యాణ్. ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళందరికీ 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం. దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గుతాయి. ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం. దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నిన్న మొన్న చూశారు, ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో, మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు. ఆయన మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేశాను, మీరు దానికేదో ఇది చేశారని. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు భూమి ఇస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు. ఈ రాష్ట్రంలో
విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం. ఆస్తి మనది, వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు, జవాబుదారీతనంగా ఉంటారు. దీనివల్ల 26, 27కు 4 కాలేజీలు వస్తాయి. 27, 28కి 7 కాలేజీలు వస్తాయి. దీనివల్ల 50% సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది. అది అంత మునుపు ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే 42% వస్తాయి. ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు. మొన్నే సవాలు విసిరారు, మీరు చర్చకు వస్తానంటే రేపు అసెంబ్లీకి రండి, మీరేం చేశారో మేమేం చేశామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు.